ప్రధాని నరేంద్ర మోదీ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడారు? దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు తప్పితే ఎవరి ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పరు? ఆయన మౌనం వ్యూహమా లేక భయమా? ఈ ప్రశ్న కేవలం ఇండియాలో ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ప్రజలు కూడా సంధిస్తూ ఉంటారు. మోదీ మాట్లాడటమే తప్ప వేరే వాళ్ళు చెప్పింది వినరా? అవతల వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరా? దేశ ప్రధానిగా 12 ఏళ్లు గడిచిపోయాయి. మరో 3 ఏళ్లు ఆయనే ప్రధానిగా ఉంటారు. ప్రధానిగా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాను అంటారు. ఆయన ప్రధానిగా నెహ్రూని మించిపోయారని బీజేపీ క్యాంపెయిన్ చేస్తోంది. ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవం ఆయన వల్లే పెరిగిందని కూడా నిత్యం క్యాంపెయినింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇంత పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ మీడియాని మాత్రం ఫేస్ చేయరు. ఎవరు ఆయన్ని ప్రశ్నించేందుకు కుదరదు. ఒకరి ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు. బహుశా ప్రపంచ దేశాల్లో చాలా తక్కువ మంది దేశాధినేతలు మాత్రమే మీడియా ముందు మాట్లాడరు. వారిలో నియంతలే ఎక్కువ ఉన్నారు. కానీ ప్రధాని మోదీ నియంత కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రైమ్ మినిస్టర్. మోడీని మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టరు? మీడియా ముందు ఎందుకు మాట్లాడరు? ఒకరి ప్రశ్నకు ఎందుకు జవాబు ఇవ్వరు అని ఎవరైనా ప్రశ్నించడానికి కూడా ఇండియాలో ఇప్పుడు ఛాన్స్ లేదు. ఈ ప్రశ్న భారత్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా అడుగుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిరోజు మీడియాతో మాట్లాడతారు. మీరు ఏ ప్రశ్న అయినా అడగండి, కడసరంగానో కరుకుగానో మొండిగానో ఏదో ఒక రకంగా ఏదో ఒక సమాధానం చెప్తారు. యూరోపియన్ దేశాల నేతలు అందరూ మీడియాతో మాట్లాడతారు, చక్కని సమాధానాలు ఇస్తారు. కానీ 145 కోట్ల జనాభా ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి ఎన్నడూ ఒక ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడింది లేదు. ఈ 12 ఏళ్లలో ఒకరు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పిందే లేదు. మౌనమునిగా పేరు ఉన్న మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ లాంటి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కూడా తన హయాంలో ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టి తన సర్కార్లో ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు. ఇటీవల యూరప్ పర్యటనకు వెళ్ళినప్పుడు నార్వేలో, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో కూడా అక్కడి మీడియా ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశారు. మీరు ఓపెన్ ప్రెస్ మీట్లో ఎందుకు మాట్లాడరని అడిగారు. దానికి కూడా ఆయన సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోధ్రా, గుజరాత్ అల్లర్లు జరిగాయి. నరేంద్ర మోదీ రాజకీయ జీవితంలో గుజరాత్ అల్లర్లు ఓ మాయని మచ్చగా మిగిలిపోయాయి. ఆ సందర్భంలోనే ఆయన ప్రెస్ మీట్లకు హాజరయ్యేవారు కాదు. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సంస్కృతికి పూర్తిగా నో చెప్పేశారు. క్రమంగా ఈ 12 ఏళ్లలో నరేంద్ర మోదీ అనే వ్యక్తి భారతదేశంలో ఓ అవతార పురుషుడుగా మారిపోయారు. ఆ స్థాయిలో సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మోడీ కారణజన్ముడు అనే స్థాయికి పబ్లిసిటీ వెళ్ళిపోయింది. దీంతో అసలు ఎవరికీ తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనే స్థాయికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళిపోయారు. దేశంలో ఏం జరిగినా ప్రధాని రెస్పాండ్ అవ్వరు. ఆయన్ని ఏ ప్రశ్న అడిగేందుకు అవకాశమే లేదు. మణిపూర్ మొత్తం అల్లర్లతో అట్టుడికిపోయింది. మణిపూర్లో జరిగిన దారుణాలు చూసి దేశమే తలదించుకోవాల్సి వచ్చింది. కానీ ఈ రోజుకి ప్రధాని నోట్లో నుంచి మణిపూర్పై ఒక్క మాట రాలేదు. ఆపరేషన్ సింధూర్ మధ్యలో ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? అమెరికా మనల్ని ప్రభావితం చేసిందా? ట్రంప్ భయపెట్టారా అనే ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. అయోధ్య నిధుల్లో 100 కోట్ల కుంభకోణం జరిగితే ఈ రోజుకి మోదీ దానిపై పెదవి విప్పలేదు. ఇథనాల్ సంక్షోభంపై దేశం మొత్తం గోల జరిగినా దానిపైన మోదీ మాట్లాడలేదు. నీట్ పేపర్ లీక్ అయింది. 3 ఏళ్లలో 2 సార్లు ఈ దారుణం జరిగింది. 12 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంత జరిగినా ప్రధాని స్పందించలేదు. చివరికి కాక్రోచ్ జనతా పార్టీ 35 రోజుల పాటు ఆందోళన చేస్తే దేశమంతా అట్టుడికిపోతుంటే ఓ అర్ధరాత్రి ఓ చిన్న సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ప్రధాని. ఈ దేశ పరిస్థితులపై ఆయనకు ఎంత జవాబుదారీతనం ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారా? జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం సరిగ్గా చెప్పలేకపోతే తన ఇమేజ్ దారుణంగా పడిపోతుందని ఆయన శంకిస్తున్నారా? ఇన్నాళ్లు అపరమేధావిగా దేశమంతా ప్రపంచమంతా ప్రచారం చేయించుకున్న మోదీ తన డొల్లతనం బయటకు వస్తుందనే భయంలో ఉన్నారా? ఎందుకు ఆయన ప్రెస్ మీట్లో ధైర్యంగా కూర్చొనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు? 145 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి ఓ జర్నలిస్ట్ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే ఇంకా పదవి ఎందుకు? ప్రైమ్ మినిస్టర్ కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తారా?
అడ్మినిస్ట్రేషన్ చేయరా అని చాలామంది ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ప్రధాని ఎవరికి కనిపించిన గ్లాస్ ప్రాంప్టర్ పెట్టుకొని దానిలో సమాచారాన్ని తన సొంత భాష్యంలో చెప్పేస్తుంటారని, ఆయనకి సొంత పరిజ్ఞానం అంటూ ఏదీ లేదని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. నరేంద్ర మోదీకి ఇంగ్లీష్ పరిజ్ఞానం అంతంత మాత్రమే, అది అందరికీ తెలుసు. కానీ హిందీలో అద్భుతంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడతారు తప్ప అవతల వాడి ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పలేరు. మోదీని విపరీతంగా ఆరాధించే వాళ్ళు కూడా ఇదే విషయంలో బాధపడుతూ ఉంటారు. 12 ఏళ్లు ప్రధానిగా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి ఏదో తప్పు చేసిన వాడిలా మీడియాని తప్పించుకొని తిరగటమేమిటి? దీని వెనుక ఏం రహస్యం ఉంది? కోట్లాది మంది ప్రజల్ని వేధిస్తున్న వెంటాడుతున్న ప్రశ్న ఇదే.